హైపర్ న్యూస్ కి స్వాగతం. అభివృద్ధి లేని వైసీపీ పాలనపై ప్రజలు విసిగిపోయి ఉన్నారని, ప్రాంతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ప్రజలు నాయకులు తెలుగుదేశం పార్టీపై అభిమానాన్ని చూపుతూ స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ వివరించారు. తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలోని జిఎస్ రాయల్ రైల్వే గేట్ ప్రాంతంలో ఎన్నికల శంఖారావం కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణం టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల శంఖారావం కార్యక్రమంలో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ దంపతులు పాల్గొని ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ కరపత్రాలను అందజేశారు. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు నరసింహ యాదవ్ గూడూరు పట్టణంలో జరిగిన ఎన్నికల శంఖారావం కార్యక్రమంలో పాల్గొని ఆయన అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి సునీల్ కుమార్ తో కలిసి ఇంటింటికి వెళ్లి కరపత్రాలను అందజేసి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రజలు ఈ అరాచక పాలన పోయి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలని ఆశిస్తున్నారని, ఆ మేరకు వారి అభిమానాన్ని చాటుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలోని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. షబీర్ గారికి, కోటికి, అందరు కూడా మా భైరప్ప గారికి, అందరు కూడా సురేష్ గారికి, మా కల్పమ్మ గారికి, అలాగే అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. గతంలో ఈ వార్డులో మా గురవయ్య కౌన్సిలర్గా ఉన్నాడు. ఇప్పుడు రాసుకొచ్చాడు ఈ పైప్ లైన్ ఇక్కడ నుంచి ఎస్ఐ ట్యాక్స్ ఉంది, ఈ మొత్తం పైప్ లైన్ ఆ రోజు నేను చైర్మన్గా ఉన్నప్పుడు, గురవయ్య కౌన్సిలర్గా ఉన్నప్పుడు చేసినాడు పైప్ లైన్ అని చెప్పి కృషి చేశాడు. చాలా సంతోషం. అట్లాగే ఈ రోజు ఎస్ఐ ట్యాక్స్ గారు సందులో రోడ్డు కూడా నేను వేసిందే, ఈ రోడ్డు కూడా నేను వేసిందే. ఈ యొక్క వార్డులో అభివృద్ధి ఎంత జరిగిందంటే గతంలో నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు జరిగినటువంటి అభివృద్ధి తప్ప మళ్ళా ఏం జరిగేటువంటి పరిస్థితి ఇక్కడ లేదు. మళ్ళీ ఎమ్మెల్యే అయిన తర్వాత మా సుబ్బమ్మ గారు కౌన్సిలర్ అయిన తర్వాత కొంత అభివృద్ధి ఇక్కడ జరిగిందని చెప్పి నేను చెప్తున్నాను. అలాగే మా మోహన్, చెప్పాను మోహన్ పేరు కూడా, అలాగే మా సేనన్న మాజీ కౌన్సిలర్ సరేనా, వీళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా మేము చెప్పదలుచుకున్నది ఒకటే, గూడూరు పట్టణ ప్రజలు నన్ను కానీ, నా సతీమణిని కానీ, నా కుమారుడిని కానీ ఆశీర్వదించినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ చివరి గూడూరు టౌన్లో చివరి ప్రచార కార్యక్రమం, తర్వాత విలేజ్కి వెళ్ళాలి కాబట్టి చాలా సంతోషం. అప్పుడు దాకా కూడా నాయకులందరూ కూడా, రోజున పెద్ద నాయకులందరూ కూడా టౌన్లో మాత్రం బ్రహ్మాండంగా కార్యక్రమాన్ని చేసినందుకు అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీ అందరూ కూడా నేను ఎన్ని జనాలు ఇచ్చినా మీ అందరి యొక్క రుణాన్ని నేను తీసుకోలేనని చెప్పి తెలియజేస్తున్నా. ఇంతమంది ఈరోజు మా కోసం, తెలుగుదేశం పార్టీ కోసం ఎక్కడ కూడా ఏంటంటే విషయం ఏంటంటే మేము 50 మంది పోదామంటే 100 మంది వస్తున్నారు, 100 మంది పోదామంటే 200 మంది వస్తున్నారు. రోజు రోజుకి పెరిగిపోయే కార్యక్రమం. ఈరోజు కోటలో ఉదయాన్నే దాదాపు ఒక 400 మంది కడవలైతే వస్తున్నారు. అందరూ కూడా మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రముఖమైనటువంటి నాయకులు అందరూ వచ్చేసారు మా పార్టీలోకి అని చెప్పారు. ఆయన ఇక్కడ వచ్చినాడు, ఈయనతో పాటు 30 మంది వచ్చినారు. ఎవరు వచ్చినారు మాతో. ఇప్పుడు చెప్పు ఆయన ఏం చేసి చెప్పు, ఇబ్బంది పెట్టాం. మా అందరూ టీడీపీ చేయాలన్నాము. అది తెలియక మేము స్టెప్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మేము టీడీపీలోకి వచ్చేసాం. అది జరుగుతుందా అక్కడ ఎవరు ఉందా మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకేం చెప్ప
చెప్తారమ్మా. బొక్క ఇద్దాం అక్క. సచిన్ అలా ఫోటో ఇక్కడ ముందు పర్వాలేదు. ఉంటాడు హోటల్లో. సార్ పోవాలి. సరే ప్రసాద్ వదిలారండి. ఫస్ట్ బ్యాలెట్ అదే అంతే చూడండి తప్పకుండా అవకాశం ఉంది. పప్పకి అందరికి మీరు ఒకటే చాలా అదే
సైడ్ కన్నా మే 13వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఫామ్ 1 నోటిఫికేషన్ ను గూడూరు నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్ అధికారి కిరణ్ కుమార్ గురువారం విడుదల చేశారు. నేటి నుండి 25వ తేదీ వరకు గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్లు స్వీకరించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. గూడూరు పట్టణంలోని గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో గూడూరు ఆర్టీఓ మరియు రిటర్నింగ్ అధికారి కిరణ్ కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించారు. మే 13వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఫామ్ 1 నోటిఫికేషన్ ను గూడూరు నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్ అధికారి కిరణ్ కుమార్ విడుదల చేసిన అనంతరం కిరణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఫామ్ 1 నోటిఫికేషన్ ను విడుదల చేశామని, నేటి నుండి 25వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామని తెలిపారు. నామినేషన్ కేంద్రానికి పోటీ చేసే అభ్యర్థితో పాటు 4గురిని మాత్రమే అనుమతిస్తామని, అభ్యర్థి 2 ప్రాంతాలకు మించి నామినేషన్లు వేయకూడదని పేర్కొన్నారు. నామినేషన్ కేంద్రం వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగిందని వెల్లడించారు. నూతన ఓటర్ లిస్ట్ ఈ నెల 25వ తేదీ నుండి అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ ఎలక్షన్ నోటిఫికేషను మన 120 గూడూరు నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సెక్రటేరియట్లు, మున్సిపల్ ఆఫీసెస్, తహసీల్దార్ కార్యాలయాలు, ఎంపీడీఓ కార్యాలయాలు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, అలాగే పోలీస్ స్టేషన్లు, డిఎస్పీ ఆఫీసు, సెబ్ ఆఫీసు, అన్ని చోట్ల ఆంగ్లము, ఇంగ్లీషు మరియు తెలుగులో కూడా ఈ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఇవన్నీ పబ్లిషింగ్ చేసి పబ్లికేషన్ సర్టిఫికేట్ని కూడా మేము తీసుకొని జిల్లా ఎన్నికల యంత్రాంగానికి పంపించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఏప్రిల్ 18, 2024 నిర్ణీత తేదీల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య నామినేషన్ పత్రాలు స్వీకరిస్తారు. ప్రభుత్వ సెలవు దినాల్లో నామినేషన్ పత్రాలు స్వీకరించరు. అభ్యర్థులు గరిష్టంగా 4 సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేయవచ్చును. ఈ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి మరియు ఏఆర్ఓ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారికి మాత్రమే ఇవ్వాలి. ఈ నామినేషన్ పత్రాలను అభ్యర్థి నేరుగా కానీ తన ప్రతిపాదకుడు ప్రపోజల్ ద్వారా కానీ సమర్పించవచ్చు. ఈ నామినేషన్ పత్రాలతో పాటు కొత్త బ్యాంకు ఖాతాలు కూడా ఇవ్వాలి. ఒక వ్యక్తి 2 కంటే ఎక్కువ స్థానాల్లో నామినేషన్స్ వేయకూడదు. నామినేషన్ దాఖలు సమయంలో 100 మీటర్ల పరిధిలో గరిష్టంగా 3 వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. నామినేషన్ వేసే అభ్యర్థి 1+4 మొత్తం 5 మంది ఆర్ఓ కార్యాలయంలోకి అనుమతిస్తారు. ఈ నామినేషన్ పత్రాలకు సంబంధించి సహాయ సహకారాలు అందించడానికి ఒక హెల్ప్ డెస్క్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నామినేషన్స్ పత్రాల్లో ఆన్లైన్లో సువిధా యాప్ ద్వారా నామినేషన్ దాఖలు చేయడానికి అవకాశం ఉంది. ఆ పత్రాలను ఆర్ఓకి తర్వాత భౌతికంగా కూడా పర్సనల్గా ఇవ్వాలి. దీనిలో భాగంగా నామినేషన్ పత్రాలతో పాటు ఫామ్ 26 ద్వారా అఫిడవిట్ సమర్పించాలి. ఈ స్టాంప్ పేపర్కు సంబంధించిన ఈ లయబిలిటీసు, అసెట్స్ సంబంధించి నోటరీ ద్వారా వాళ్ళు నోటరీ చేసి సమర్పించాలి. అభ్యర్థి నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన రోజు నుంచి ఈ ఎవరైతే నామినేషన్ వేస్తున్నారో ఆ అభ్యర్థి యొక్క వ్యయాన్ని తన ఖాతాలో లెక్కించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఈ ఎలక్షన్ ప్రాసెస్ అంతా కూడా మన నోటిఫికేషన్ షెడ్యూల్ ప్రకారం కంప్లీట్ చేసి జూన్ 6, 2024 నాటికి ఈ నోటిఫికేషన్ అంతా కూడా ఈ ఎన్నికల ప్రక్రియ అంతా కూడా కంప్లీట్ అవుతుంది. అందరికీ నమస్కారం.
గ్రామాల అభివృద్ధి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మాత్రమే సాధ్యమవుతుందని, ప్రస్తుత వైసీపీ పాలన అందుకు అర్థం పడుతుందని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ ప్రజలకు వివరించారు. తిరుపతి జిల్లా గూడూరు మండలం పరిధిలోని తిప్పవరప్పాడు గ్రామంలోని ఎన్నికల శంఖారావం కార్యక్రమం నిర్వహించారు. గూడూరు నియోజకవర్గం పరిధిలోని గూడూరు మండలం తిప్పవరప్పాడు గ్రామంలో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సునీల్ కుమార్ గ్రామంలోని ప్రజలకు తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన సూపర్ 6 పథకాలను వివరిస్తూ తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఈ గ్రామంలో చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తూ మే 13వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో తనను గెలిపించాలని, అదేవిధంగా తిరుపతి పార్లమెంట్ ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్న ఎన్డీఏ కూటమి బీజేపీ అభ్యర్థి వరప్రసాద్ రావును గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ వైసీపీ పాలనలోని గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధి పనులు జరగలేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మరియు ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గూడూరు నియోజకవర్గం ఓటరు మహాశైలకు నమస్కారం. తేదీ 13/5/2024 సోమవారం రోజు జరగనున్న అసెంబ్లీ, పార్లమెంటు అంటే ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి శంఖారావంలో భాగంగా సూపర్ 6 మరియు ప్రచార కార్యక్రమంలో ఉదయం తిప్పారపాడు పంచాయతీ పూర్తి చేసుకుని ఇప్పుడు నాయుడుపాలెంకి వచ్చాం. ఇక్కడ గిరిజనుల సమస్యలు చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళకి నీళ్లు లేవు, అలాగే వాళ్ళకి కరెంట్ లేదు. ఎంత దారుణం అంటే అంత దారుణంగా ఉంది. అసలు వరదలు వస్తే వాళ్ళు ఉండేదానికి కూడా పరిస్థితి బాగలేని పరిస్థితి. ఖచ్చితంగా రేపు చంద్రబాబు నాయుడు గారు గెలవడం ఖాయం. ఆ గిరిజనులకి ఒక పవర్ బోరు, అట్లాగే వాటర్
వాటర్ సంబంధించినటువంటి నీళ్లు, అలాగే కరెంటు సప్లై కూడా ఇస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే ఈరోజు ఎక్కడికి వెళ్ళినా పేద ప్రజల్లో మొహాల్లో ఆనందంతో చిరునవ్వుతో అందరూ చేయి ఊపుతున్నారు. చాలామంది 2 ఏళ్ళు ఊపుతున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే బాబు గారి పైన పేద ప్రజల్లో ముఖ్యంగా అట్టడుగు వర్గాల్లో విపరీతమైనటువంటి అభిమానం తెలుగుదేశం పార్టీ గురించి చెప్పి తెలియజేస్తున్నా. ఆ పాట పెట్టి పోతా ఉంటే ఇంట్లో ఉండి ప్రజలు బయటకు వచ్చి తండోపుతంగా వచ్చి పాంప్లెట్ తీసుకుని దండం పెట్టుకున్నారు. అంటే జనాల్లో బాబు గారి పైన ఆ విధమైన సింపతి ఉంది. అలాగే యువత, జనసేన నాయకులు యువత కూడా కేరింతలు కొడుతూ ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అట్లాగే ముఖ్యంగా బీజేపీ నాయకులు కూడా ప్రచార కార్యక్రమంలో చాలా బ్రహ్మాండంగా ఇక్కడ పాల్గొంటున్నారు. మేము ముగ్గురం కలిసి ఈరోజు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన కలయికతో ఇక్కడ గవర్నమెంట్ వస్తుంది. కేంద్రంలో మోడీ గారు కూడా ఇండియా ప్రభుత్వం వస్తుందని చెప్పి స్పష్టంగా అంతా ఉన్నాయి. మీకు అందరూ తెలుసు. నువ్వు వచ్చినటువంటి 10 సర్వేలు, ఇంటర్నేషనల్ సర్వేస్ అన్నీ కూడా మినిమం 18 నుంచి 20 ఖచ్చితంగా వస్తాయి తెలుగుదేశం పార్టీకి అని చెప్పి చెప్తున్నారు. దాని ప్రకారం అంటే 140-145 సీట్లు ఖచ్చితంగా ఖాయంగా వస్తాయి ప్రజెంట్ పొజిషన్లో. ఇంకా సునామీ కొడితే వై నాట్ 175, అంటే డౌట్ లేదు. ఆ విధంగా ఈరోజు ప్రజల్లో తెలుగుదేశం పార్టీ పట్ల, చంద్రబాబు నాయుడు గారి పట్ల విశ్వాసం పెరిగిపోయింది. యువతలో పవన్ కళ్యాణ్ పట్ల నమ్మకం ఏర్పడిందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అవడం ఖాయం. అయిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ ఊళ్ళో కూడా సమస్య చెప్తున్నారు. దారికి రోడ్డు లేదని కూడా చెప్తున్నారు. పొలం కూడా అదే సమస్య సార్, అది కూడా ఉంది. పొలం కూడా ఇక్కడ ఈ ఊళ్ళో గ్రామంలో చాలా సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది. ఈసారి బాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకెన్నో రోజులు లేవు, 20 రోజుల్లో బాబు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు. ఖచ్చితంగా అయినటువంటి ఫస్ట్ నెల 2 నెలలను మీ ఆర్డీఓని, తహసీల్దార్ని పిలిపించి కూర్చొని మాట్లాడి ఆ సమస్యను కూడా నా వంతు కృషి చేస్తానని చెప్పి మీ అందరికీ తెలుస్తున్నా. అన్నీ తెలుసు. అట్లా కూడా మేము ఒత్తిడి కూడా ఇచ్చిన కాలేజీ చేయమని ఒత్తిడి కూడా ఇచ్చింది. మీకు నాకు తెలుసు అన్నీ కూడా. కాబట్టి ఆ సమస్యను కూడా వీలైనంత వరకు పరిష్కరిస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల విజయానికి ఎంఆర్పీఎస్ తరపున ప్రచారం నిర్వహిస్తున్నామని ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల తిరుపతి జిల్లా ఇన్ఛార్జి మంద పెంచలయ్య తెలిపారు. గూడూరు పట్టణంలోని ఒక ప్రైవేటు కార్యాలయంలో ఎంఆర్పీఎస్ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలో ఎంఆర్పీఎస్ నాయకులు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల తిరుపతి జిల్లా ఇన్ఛార్జి మంద పెంచలయ్య మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి తమ మద్దతు తెలియజేశారని, కూటమి అభ్యర్థుల పాసం సునీల్ కుమార్, బీజేపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ విజయానికి కృషి చేస్తామని తెలిపారు. 19వ తేదీ తిరుపతిలోని మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో జరిగే సమావేశానికి గూడూరు నియోజకవర్గంలో నుండి మాదిగలు పెద్ద సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలోని శ్రీనివాసులు, సిసింద్రి తదితరులు పాల్గొన్నారు. నా పేరు మందా పెంచలయ్య మాదిగ, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనుబంధ సంఘాల తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్. ఏదైతే మాదిగల ఆకాంక్ష ఉందో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధనలో భాగంగా గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి యొక్క ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని టీడీపీ, బీజేపీ, జనసేన ఎన్డీఏ కూటమికి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ గూడూరు నియోజకవర్గ ఎన్డీఏ అభ్యర్థి అయినటువంటి పాసం సునీల్ కుమార్ అన్న గారిని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నియోజకవర్గ అన్ని మండలాల చిట్టమూరు, కోట, వాకాడు, చిల్లకూరు, గూడూరు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మాదిగ పాళెల్లో మరి గ్రామాన సునీల్ అన్న గెలుపు కోసం, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి డాక్టర్ వెలగపల్లి వరప్రసాద్ గారి గెలుపు కోసం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేసుకొని ఏదైతే ఏబిసిడి వర్గీకరణ ఉందో ఆ వర్గీకరణ సాధించుకుంటూ కేంద్రంలో బీజేపీకి అధికారంలోకి వచ్చే విధంగా మరి మాదిగ దండోరా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మందకృష్ణ మాదిగ గారి యొక్క ఆదేశాల మేరకు ఇవాళ గూడూరు నియోజకవర్గంలోని ఈ యొక్క విలేకరుల సమావేశం, నియోజకవర్గ కార్యకర్తల సమావేశం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ రిజర్వేషన్ పోరాట సమితి తిరుపతి జిల్లా అధికార ప్రతినిధిగా పనిచేస్తా ఉన్నాను. మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు
తెలుగుదేశం పార్టీ మరియు బీజేపీ పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి పార్సన్ శ్రీరామను గెలిపించేందుకు మేము నియోజకవర్గంలో మొత్తం మాదిగపల్లెలన్నీ తిరిగి అన్నను గెలిపించే విధంగా మేము ముందుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా రేపు తిరుపతిలో జరుగు మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారి సభను గూడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి మాదిగ పెద్దలు, విద్యార్థులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా తెలియజేస్తా ఉన్నాం. మన మందాకృష్ణ మాదిగ గారు ఆదేశాల మేరకు మేము ప్రతి మాదిగపల్లెల్లో తిరిగి మన అభ్యర్థి శ్రీరామ్ని వరప్రసాద్ గారిని గెలిపించుకునే విధంగా మేము మా సాయశక్తులా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలుపుతున్నాం. గూడూరు పట్టణంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా గడప గడపకు వెళ్లినప్పుడు మా ఓటు జగన్మోహన్ రెడ్డికి అని పట్టణ ప్రజలు తెలియజేస్తున్నారని, కుల మతాలు పార్టీలకు అతీతంగా పేద ప్రజల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు అందించిన వైసీపీ పార్టీని మరలా గెలిపించుకునేందుకు గూడూరు పట్టణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని గూడూరు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగా మురళీ తనయుడు రేవంత్ చక్రవర్తి తెలిపారు. గూడూరు పట్టణంలోని 13వ వార్డులో వైసీపీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని 13వ వార్డులోని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగా మురళీ తనయుడు రేవంత్ చక్రవర్తి, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ దేవసేనమ్మ మరియు నాయకులు ప్రచారం నిర్వహించారు. గడప గడపకు వెళ్లి వైసీపీ పార్టీని ఆదరించాలని ప్రజలకు వైసీపీ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా గూడూరు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగా మురళీ తనయుడు రేవంత్ చక్రవర్తి మాట్లాడుతూ, ప్రతి ఇంటిలో జగన్మోహన్ రెడ్డి ప్రజల గుండెల్లో ఉన్నారని, వారే స్వచ్ఛందంగా మా ఓటు జగన్ కి అని తెలియచేయటం సంతోషంగా ఉందని తెలిపారు. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ దేవసేనమ్మ మాట్లాడుతూ, ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగా మురళీ, ఎంపీ అభ్యర్థి గురుమూర్తి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటారని, ఈ ప్రభుత్వంలో జరిగిన మంచిని ప్రజలు అర్థం చేసుకుని ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఇది మా నాన్నగారి కోసం లేదా జగన్మోహన్ రెడ్డి గారి కోసం చేస్తున్న ప్రచారం కంటే కూడా పార్టీ కోసం చేస్తున్న పూజ అని నమ్ముతున్నాను నేను. ఎందుకంటే ప్రతి గడప తొక్కుతుంటే నాకు ఏదో దేవుని ఇంటికి వెళ్తున్నట్టుంది. ఎందుకంటే ప్రతి ఒక్క ఇంట్లో జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ, రాజశేఖర రెడ్డి గారి బొమ్మ. దాన్ని బట్టి తెలిసే విషయం ఏంటంటే నేను ఓటు అడగాల్సిన అవసరం లేదు, మీ బిడ్డను నేనని గుర్తు చేస్తే చాలు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గూడూరు ప్రజల గుండెల్లో ఉన్నారు. మేరిగా మురళి గారు, గురుమూర్తి గారు గూడూరు ప్రజల రెండు కళ్ళల్లాగా వ్యవహరిస్తున్నారు. మేము ఓటు అడిగే పరిస్థితిలో కంటే కూడా వాళ్ళే మేము మీకు ఓటేస్తామని చెప్పే పరిస్థితిలో మేము ఉన్నాం. ఇంకా రెట్టింపు అవుతుంది అనేది ప్రతి ఒక్కరిలో కూడా ఉంది. మనకు గురుమూర్తి గారికి, మన మురళి గారికి ఇద్దరికి కూడా 2 ఓట్లు, ప్రతి ఒక్కరికి 2 ఓట్లు ఉంటాయి. 2 కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈరోజు మేము ఈ పట్టణంలో తిరగటం జరుగుతూ ఉంది. ప్రతిపక్షాలు కూడా ఏదో చెప్తా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇష్టమైనది వాళ్ళ దగ్గర లేనిది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంది కాబట్టి వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడటం, ప్రజల్ని తప్పుదోవ పట్టించడం చేస్తున్నారు. ప్రజలందరూ విఘ్నులు, ప్రతి ఒక్కరూ అర్థం చేసుకునే శక్తి కూడా ఉంది. ఏం జరుగుతుంది, ఈ ప్రభుత్వంలో మనం ఎట్లా ఉన్నాం, అంతకుముందు ప్రభుత్వాలప్పుడు మనం ఎట్లా ఉన్నాం అనేది ప్రతి ఒక్కరికే అర్థమైంది. గూడూరు పట్టణంలోని శ్రీ సిరిడి సాయిబాబా మందిరంలోని శ్రీరామ నవమి వేడుకల్లో భాగంగా బాబా వారికి రకాల పుష్పాలతోటి విశేష అలంకరణ ఏర్పాటు చేశారు. మంగళ వాయిద్యాలతో పట్టణ పుర వీధుల్లో గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తులు బాబా వారిని దర్శించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
బులెటిన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.